వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు సద్గురు వైభవాన్ని లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని 453 పద్యాలలోని 7వ భాగము 31 నుంచి 38 పద్యరత్నాలు కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. కాలచక్ర మహిమ కనిపెట్టగలిగిన గురుల మహిమ చెప్పగొప్పగాను. కాలచక్ర మహిమ కనిపెట్టగలిగిన గురుల మహిమ చెప్పగొప్పగాను. పెరుగుచుండునట్టి ప్రేమంపు నిధి కదా కాళికాంబతనయ కనుము కృష్ణ. కాలచక్ర మహిమ కనిపెట్టగలిగిన గురుల మహిమ చెప్ప గొప్పగాను. పెరుగుచుండునట్టి ప్రేమంపు నిధి కదా కాళికాంబతనయ కనుము కృష్ణ. కాలచక్ర మహిమల్ని తెలుసుకోగలిగిన మహాగురువుల్ని వేళ్ల మీద లెక్కించగలం. అంటే చాలా అరుదుగా ఉంటారు. సమస్త జీవుల జీవిత కాలాన్ని, జీవన గమనాన్ని విధాత రాసిన క్రమంలో అమలయ్యే తీరుని కాలచక్ర భ్రమణం అంటారు. వివిధ లోకాల్లోని విశేషాలు కాలచక్రంతో ముడిపడి ఉంటాయి. మానవుల జీవితాలపై ప్రభావాన్ని చూపించే మంచి చెడులు, వాటి నియమావళి, మానవులు ఎలాంటి ప్రవర్తన, ఎలాంటి ఆచరణ, శుభ అశుభాలకు మూల కారణాలు, వాటి నివారణలు, అలాగే భూదేవత, సముద్రాలు, కొండలు కోనలు, వాటి ప్రకోపాలు మానవాళిపై ఏ సమయంలో ఎలా ఉంటాయి అనే సమగ్రమైన సమాచారం మొత్తం కాలచక్రంలో నిబిడీకృతమై ఉంటుంది. ఇందులో విషయాల్ని, మహిమలను దేవతలు కూడా తెలుసుకోగలిగిన శక్తివంతులు గారు. అంటే వారికి కూడా ఈ కాలచక్రము యొక్క దివ్యత్వం అర్థం కాదు. అందుకనే ఒక మాట చెబుతారు, భగవంతుడు కాలస్వరూపుడు అని. ఓం కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలాతీతాయ నమః, కాలనేమినే నమః, కాలదర్పదమనాయ నమః అంటూ సద్గురువుని కాని ఒక అవతారమూర్తిని గాని పొగిడేటప్పుడు, అష్టోత్తరాలు చెప్పేటప్పుడు ఈ పదాలను ఉపయోగిస్తారు. అంటే ఆ దివ్యత్వం ఉన్నవారికి మాత్రమే కాలచక్ర భ్రమణం యొక్క విశిష్టలు తెలుస్తాయి తప్ప సామాన్య స్థితిలో ఉన్నవారికి, సామాన్యులైనటువంటి దేవతలకి అవగతం కాదు. అయితే సర్వలోకాల్ని పాలించే జగన్మాతకు మాత్రం ఈ కాలచక్రాన్ని శాసించి తమ భక్తులకు అనువుగా దాన్ని మార్చి తిప్పగలిగిన శక్తి ఉంది. అలాగే సాధారణ గురువుల్లా కాకుండా సద్గురువులైన వారు ఆ జగన్మాతను ఆశ్రయించి నియమ నిష్టలతో ఉపాసించటం వల్ల ఆ తల్లి వారికి అపూర్వమైన శక్తుల్ని, సిద్ధుల్ని, వరాల్ని ప్రసాదిస్తుంది. ఆ విధమైన సిద్ధులను, శక్తులను పొందిన మహాగురువులు తమ యోగ దృష్టి ద్వారా కాలచక్ర గతులను పరిశీలించి లెక్కించి తమ శిష్యులకు శుభయోగాల్ని సూచిస్తారు. అలాగే వారికి ఏర్పడబోయే అశుభాల్ని కూడా సూచించి వాటిని తొలగించి రాబోయే ప్రమాదాలను ముందుగా తెలియచేసి వాటికి తగిన పరిహారాల్ని చేసి కాపాడుతూ ఉంటారు. కనుక ఇలాంటి అద్భుతమైన మహిమలు గురువుల యొక్క ప్రేమ నిధులుగా వెలుగొందుతాయి. అందుకే కాలచక్ర మహిమలను గుర్తింప శక్తి కలిగిన గురువుల గూర్చి తెలుసుకుని వారిని ఆశ్రయించాలి అని అట్టి అద్భుతమైన శక్తి కలిగిన సద్గురువు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియజేస్తున్నారు.
పై పద్యంలో తెలియచేస్తూ ఉన్నారు. సాధనము జేయు సత్వగుణులకెప్పుడు బుద్ధులన్ని మిగుల వృద్ధియగును. సాధనము సేయు సత్వగుణులకెప్పుడు బుద్ధులన్ని మిగుల వృద్ధియగును. సత్య సహన దీక్ష సద్గురుంజేయురా. సత్య సహన దీక్ష సద్గురుంజేయురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. కాళికాంబతనయ కనుము కృష్ణ. త్రిగుణాలలో సత్వగుణానికే ప్రాధాన్యత ఉన్నది. ఈ గుణం కలిగిన వాళ్ళు సాధనం చేయటం వల్ల వారికున్న మంచి బుద్ధులు పరిపక్వత చెందుతాయి. సత్వగుణులు అంటే సాత్వికమైన స్వభావం, మనస్తత్వం కలిగిన వారన్నమాట. వారు ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటారు. ఎవరు ఏమడిగినా మెత్తగా హాయిగా సమాధానం చెబుతారు. కోపంగా ఎవరైనా వారి మీదకి వచ్చినా శాంతంగా చిరునవ్వుతో సమాధానమిస్తూ వారి కోపాన్ని వెంటనే తగ్గించగలుగుతారు. సాత్విక స్వభావం కలిగిన వారికి ఎవరైనా అపకారం తలపెట్టినట్టు వాళ్ళు గ్రహించినా అలాంటి వారి మీద కూడా ఎలాంటి అహంకార భావం, కోపావేశం ప్రదర్శింపరు. మిన్ను విరిగి మీద పడినా వారి శాంత స్వభావంతో కూడిన ప్రవర్తన మారదు. ఎదుటి వారిని అభిమానిస్తూ ప్రేమిస్తూ ఉంటారు. తమను దూషించే వారిని చూసి వారి అజ్ఞానం వల్ల అలా ప్రవర్తిస్తున్నారులే అని సరిపెట్టుకుంటారు. ఏ పని చేసినా ఎదుటి వారికి ఇబ్బంది లేకుండా ఉండాలని భావిస్తారు. ఇలాంటి విశేషమైన గుణాలున్న సాత్విక మనస్తత్వం కలిగిన వారు మిక్కిలి సాధన చేయటం వల్ల వారు ఎంచుకున్న రంగాలలో వారి బుద్ధి పదునెక్కి నైపుణ్యత వృద్ధి పొంది అనుకున్నవి సాధించగలిగి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఏదైనా సాధించాలి అనుకుంటే దానికి సాధనే మార్గం కదా. సాధన చేస్తేనే సాధించగలుగుతారు. అందుకని ఇంగ్లీష్లో కూడా ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అని చెప్తారు. ఈ క్రమంలోనే సద్గురువు కావాలనుకునేవారు సత్యం పట్ల దీక్ష ఉండాలి. వారికి ఆ దీక్షను జీవితకాలం సాగిస్తూ ఓర్పుతో ముందుకు సాగాలి. ఈ విశేష లక్షణాల సమ్మేళనమే స్వయంగా సద్గురువుగా నిలిచిన గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు సద్గురువుల రూపమని, వారే సద్గురువై ఉన్నారు కనుక ఈ పైపద్యం ద్వారా గొప్పగా తెలియజేశారు. అక్షర ఫలములను ఆరగించినప్పుడే జనులు ఘనులగుదురు జగతి యందు. అక్షర ఫలములను ఆరగించినప్పుడే జనులు ఘనులగుదురు జగతి యందు. జనుల ఘనుల జేయు సద్గురు శక్తిరా. కాళికాంబతనయ కనుము కృష్ణ. జనుల ఘనుల జేయు సద్గురు శక్తిరా. కాళికాంబతనయ కనుము కృష్ణ. అక్షర సముదాయంతో ఏర్పడే మధురమైన సద్గురువుల యొక్క బోధనలు అర్థం చేసుకుని ఆచరించినప్పుడే జనులు గొప్పవారవుతారు. ఆ జగన్మాత సృష్టి అయిన అక్షరమాలలోని ప్రతి అక్షరంలో గొప్ప శక్తి ఉంది. ఆ అక్షరాలు కొన్ని ప్రత్యేకమైన ఒత్తులు పొల్లులతో కలిసి బీజాక్షరాలుగా, మంత్రాక్షరాలుగా రూపొందుతాయి. ఈ బీజాక్షరాల్లో అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది.
ఇవి సాక్షాత్తు దేవతా స్వరూపాలు. ఈ బీజాక్షరాలను గురుముఖంగా స్వీకరించి వాటిని స్మరిస్తూ జపం చేయటం వల్ల వాటిలోని మహత్తరమైన శక్తులు జపించే వారికి లభించి వారిని లోకోత్తరులుగా చేస్తాయి. అలాగే కొన్ని ప్రత్యేకమైన అక్షరాల కలయికతో ఎక్కువ భావాలను క్లుప్తంగా సమగ్రంగా ఇముడ్చుకున్న శ్లోకాలు, పద్యాలు మొదలైనవి అవగతమవుతాయి. వీటిని చదివి అందలి సారాన్ని గ్రహించిన వారికి అమృత ఫలాలను ఆరగించినంత ఫలితం ఉంటుంది. అక్షర ఫలాలను ఆరగించటం అంటే అక్షరాన్ని ఉచ్చరించడం ద్వారా ఉత్పన్నమయ్యే శబ్దంలోని శక్తిని తమ అధీనంలో ఉంచుకోవటమేననే సత్యాన్ని మనం గ్రహించాలి. అంటే విద్యాశక్తిని సముపార్జించుకునే ప్రక్రియ అని తెలుసుకోవాలి. అక్షర జ్ఞానం అసలు లేని వాళ్ళు ఏ విషయంలోనూ రాణించలేరు. విద్యాశక్తి ఎంత ఎక్కువగా ఉన్నవారైతే అంత గొప్పగా ఈ లోకంలో కీర్తించబడతారు. కానీ ఎవరికి వారు విద్యాశక్తిని సక్రమమైన పద్ధతిలో పొందలేరన్నమాట. గురువుల వద్ద చేరి వారి మార్గదర్శకత్వంలో విద్యల్ని సాధించిన వాళ్ళు నిజంగా గొప్పవాళ్ళవుతారు. అంటే అక్షరశక్తి కలిగిన వారిని ఘనులుగా చెయ్యగలిగింది సద్గురు శక్తి మాత్రమేనని మనం గ్రహించాలి. మంచి గురువు లభించకపోతే అక్షర ఫలితం ప్రాప్తించదు. ఆ దివ్యతత్వం మనకి లభించదు. మంచి సద్గురువు దొరకటం అనేది పూర్వజన్మ సుకృతమే అని పూజ్యశ్రీ సద్గురువులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు పై పద్యంలో తెలియచేశారు. సుధిత గురుడు జప్పు ప్రాణయామము వల్ల విధిని ప్రజ్ఞయోగమధికమగును. ప్రధిత గురుడు జప్పు ప్రాణయామము వల్ల విధిని ప్రజ్ఞయోగము అధికమగును. నిన్ను దిద్దు ఘనుడు నిజమైన గురుడురా. నిన్ను దిద్దు ఘనుడు నిజమైన గురుడురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. ప్రసిద్ధులైన గురువులు తమ శిష్యులకి యోగ విద్యలోని ఒక భాగమైన ప్రాణాయామ విద్యని అభ్యసింపజేయటం వల్ల వారికి విశిష్టమైన ప్రతిభ, యోగ బలం సమకూరుతాయి. దేహంలోని ప్రాణశక్తిని నిరంతరం ఉత్తేజకరంగా ఉంచి ఆ శక్తిని దేహమంతా అవిచ్ఛిన్నంగా ప్రసరింపచేయటానికి చేసే సాధనే ప్రాణాయామము. ఈ యోగ విద్యను అంటే ప్రాణాయామ విద్యను నేర్పించటంలో అనుభవం మరియు నేర్పు నిపుణత కలిగిన గురువుల సారథ్యంలోనే అభ్యసించాలి. అందువల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ విద్యలో అనుభవం, అవగాహన లేని వాళ్ళ వద్ద అభ్యాసం చేయటం వల్ల ఒక్కోసారి ప్రాణాపాయం కూడా కలగొచ్చు. కనుక సాధకులు దీన్ని గ్రహించాలి. ప్రాణాయామం వల్ల దేహం తేజోవంతం అవుతుంది. అంతేకాకుండా బుద్ధి కూడా వికసిస్తుంది. దానివల్ల మంచి చెడుల విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. విచక్షణాశక్తి పెరిగినప్పుడు కోరికల వలయంలో చిక్కకుండా తమ మనసులను కొన్ని బాధల నుంచి విముక్తులను చేయగలిగే నిగ్రహశక్తి పెంపొందుతుంది. మనో నిగ్రహశక్తి పెంపొందినప్పుడు
ఎంతటి కష్టతరమైన అభ్యాసాన్నైనా అనాయాసంగా సాధించగలుగుతారు. అలా సాధించగలిగినప్పుడు వాళ్ళు లోకంలో ప్రసిద్ధులుగా పేరు ప్రతిష్టలు గడిస్తారు. వీటన్నింటికన్నా ముఖ్యమైనది ప్రాణాయామ యోగ విద్యలను శిష్యులకు సద్గురువులు నేర్పించి చెప్పే రీతిలో ఆయా పద్ధతులను పాటిస్తూ అభ్యాస కాలంలో ఆ గురువును దైవంగా భావిస్తూ సాధనం చేయటం వల్ల వారి యొక్క కృప లభించి అనతి కాలంలోనే గొప్పవారు అవటానికి అవకాశం ఉంటుంది అని పై పద్యం ద్వారా భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియజేస్తున్నారు. అణచివేయుచుండు అంతరశత్రులై అధికమైన ఎట్టి అహము మదము గురులకైనా కీడు గురుతుగా సేయురా. అణచివేయుచుండు అంతరశత్రులై అధికమైన ఎట్టి అహము మదము గురులకైనా కీడు గురుతుగా సేయురా. కాళికాంబతనయ కనుము కృష్ణ, కాళికాంబతనయ కనుము కృష్ణ. మనిషికి ఆంతరంగిక శత్రువులైన అహం మదం అనేవి ఎదుగుదలను హరించి అణిచివేస్తాయి. లోకంలో రెండు విధాలుగా శత్రువులుంటారు. ఒకళ్ళు బాహ్యంగా కనిపించేవాళ్ళు, వెలుపల నుంచి వచ్చే శత్రువుల నుంచి వచ్చే అపాయాలను గుర్తించి వాటిని ఎలాగైనా తొలగించుకోవచ్చు. కానీ రెండో రకానికి చెందిన అంతరశత్రువులైన అహం మదం అంటే వీటితో పాటు ఇంకా కామం, క్రోధం, మదం, లోభం, మాత్సర్యం అనేటటువంటివి, ఈర్ష్య, మొత్తం 6 శత్రువులు. వీటినే అరిషడ్వర్గాలు అంటాం. అట్లాంటి అంతరశత్రువులైన అహం మదం అనే భయంకరమైన దుర్గుణాలను, వాటి నుంచి మానవులకు ఎదురయ్యే సమస్యలను ముందుగానే తెలుసుకుని వాటిని నివారించుకోవటం ఎంతో కష్టం. దీనికి కారణం ఎవరికి వారు తమలోని శక్తిని, జ్ఞానాన్ని గుర్తించలేక లేనిది ఉన్నట్లుగా ఆపాదించుకుని పూర్తిగా అహంకారం, మదం నిండిన వాళ్లై పెద్ద చిన్న అనే భేదం చూడరు, పెద్దవారేడ గౌరవాన్ని పాటించరు, గురువు దైవం అనే విచక్షణ కోల్పోతారు, జ్ఞానులు అజ్ఞానులు అనే భేదము గమనించలేరు. తమంతటి గొప్పవాళ్లు, మొనగాళ్లు, బలవంతులు, విద్యావంతులు ఇలా ఏ అంశంలోనైనా తమను మించిన వారు లేరని, తాము ఎవరికీ భయపడక్కర్లేదని, తలవంచనక్కర్లేదని, ఇంకా తనని చూసి భయపడాలని విర్రవీగుతూ ఉంటారు. ఎలా అంటే, పావు లీటర్ పాలు బాగా కాచినప్పుడు ఆ వేడికి పొంగి లీటర్ పాల్లా కనిపిస్తాయి. ఆ తర్వాత ఆ పొంగు అణిగి ఆ పావు లీటర్ పాలు కూడా అందులో ఉండవు. ఈ అహం మదం యొక్క ప్రకోపాలు. ఆ పొంగును చూసి అదెంతా తమ గొప్పదనమని భ్రమింప చేయటమే అహం మదం యొక్క లక్షణాలు. ఇలాంటి అవలక్షణాల వల్లనే చరిత్రలో ఎంతోమంది గొప్పవారు పతనమై చరిత్రహీనులయ్యారని మన పురాణాలు, ఉపనిషత్తులు, కథలు, గాథల ద్వారా తెలుస్తూ ఉంది. ఈ విషయంలో సాధారణమైన వారైనా, గురువులైనా, పండితులైనా మినహాయింపు లేదు. శక్తికి మించిన గర్వం వల్ల ఎవరికైనా గర్వభంగం తప్పదు. అలాగే కన్ను మిన్ను గానక విర్రవీగే వారికి శృంగభంగం తప్పదని, దీనిని అందరూ గుర్తించాలని పై పద్యంలో ఈ గొప్ప సందేశాన్ని భగవాన్ శ్రీ 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 వెంకట
కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియచేస్తున్నారు. పరమ గురుని నీవు భక్తి వినయములను మదిని గొలుచుచుండ మహిమలబ్బో. పరమ గురుని నీవు భక్తి వినయములను మదిని కొలుచుచునుండ మహిమలబ్బో. విశ్వసింప గురుడు విజయములిచురా. విశ్వసింప గురుడు విజయములిచురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. కాళికాంబతనయ కనుము కృష్ణ. శ్రేష్ఠులైన సద్గురువులను భక్తి, శ్రద్ధ, వినయంతో కూడిన మనసుతో సేవించటం వల్ల వారి మహిమల్ని, దివ్యత్వాన్ని శిష్యుడు కూడా పొందే అవకాశం ఉంటుంది. గురువులను సేవించటం శిష్యుల ప్రథమ కర్తవ్యం. గురువులను, తల్లిదండ్రులను, దైవంని ఎలా మనం పూజిస్తామో అదేవిధంగా దైవాన్ని కూడా, గురుదైవాన్ని కూడా భావిస్తూ వారి మీద ఆరాధన, భక్తి కలిగి వినయంతో శుశ్రూషలు చేయాలి. వారి సేవలకి సంతృప్తులవటం వల్ల అలాంటి శిష్యులపై వారు సద్భావాన్ని ఏర్పరచుకొని వారి ఉన్నతికి అవసరమయ్యే విద్యలను, జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. శిష్యులను ఉన్నత స్థితిలో చూడాలని గురువులు సహజంగా ఆశిస్తూ ఉంటారు. వారి శక్తి ఎంత గొప్పదంటే వారి రూపాన్ని మనసులో నిలుపుకొని ధారణ చేస్తూ పూజించినా కూడా వారికుండే అమోఘ శక్తి వల్ల శిష్యులకు కూడా అలాంటి శక్తిని, మహత్వాన్ని ప్రసాదించగలుగుతారు గురుదేవులు. అందువల్ల సద్గురువును సముఖంలో సేవించినా, అందుకు అవకాశం లేక మానసికంగా సేవించినా పరమాత్మను పూజించి సేవించిన ఫలితమే దక్కుతుంది. కనుక వినయంతో కూడిన ప్రవర్తనే శిష్యులకు మేలు చేస్తుంది. ఎంతటి ప్రజ్ఞావంతునికైనా వినయం లేకపోతే వికసించలేరు. ఈ వినయం లేని వ్యక్తిత్వము అంటే క్యారెక్టర్ వితౌట్ మోడెస్టీ అండ్ వితౌట్ ప్యూరిటీ వాసన లేని పువ్వు లాంటిది అని చెప్తారు. కనుక ఆ వినయము వికసించలేరు, ప్రగతిని పొందలేరు. విద్యా వినయం ఉన్నప్పుడే వ్యక్తి శోభిస్తాడు. వినయం లేనివారు రాణించలేరు సరికదా, దేనిలోనూ విజయాల్ని సాధించలేరు. గురువుల పట్ల అపారమైన నమ్మకం ఉండాలి. గురువును నమ్మితే బ్రహ్మ విద్యలు తెలుస్తాయి. దానితో పాటు విశిష్టమైన విజయాలు చేకూరుతాయి అంటారు పూజ్యశ్రీ సద్గురువులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు పై పద్యంలో తెలియచేశారు. మంచి గురుని కృపను పెంచుకొన్నయపుడే ధ్యానయోగమందు ధ్యాస కలుగు. మంచి గురుని కృపను పెంచుకొన్నయపుడే ధ్యానయోగమందు ధ్యాస కలుగు. నిష్టతోటి గురుడు నిజ సిద్ధులిచురా. నిష్టతోటి గురుడు నిజ సిద్ధులిచురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. కాళికాంబతనయ కనుము కృష్ణ. ఉన్నతమైన లక్షణాలు, అత్యున్నతమైన ఆదర్శాలు, విచక్షణ
కలిగి ఉన్న సద్గురువుల దయకు పాత్రులైన శిష్యులకు ధ్యానయోగం మీద కోరిక పుడుతుంది. సద్గురు సమక్షంలో ఉన్నంతసేపు శిష్యులకు ఏదో తెలియని దివ్యానుభూతులు లభిస్తాయి. ఆ అనుభూతుల్ని ఎప్పుడూ మదిలో నిలుపుకోవటం కోసం సద్గురువుల అనుమతితో ధ్యాన యోగాన్ని సాధన చేస్తారు. ఏ శిష్యుడైనా సద్గురువు దయకు పాత్రుడు కావాల్సిందే. తద్వారా శిష్యుడికి మంచి ఫలితాలు లభిస్తాయి. ఏ శిష్యుడైనా సద్గురువుల దయకు పాత్రులైనప్పుడు వారు చేయాలనుకునే ధ్యానయోగం మీద శ్రద్ధ, ఆసక్తి పెరుగుతాయి. ధ్యానయోగాన్ని ఎలా ప్రారంభించాలి, ఎలా ఆచరించాలి, ఏ సమయంలో ఆచరించాలి అనే ముఖ్య విషయాలను సద్గురువులు వారికి బోధిస్తారు. అలాగే ఆహార విహారాలను ఏ విధంగా నియంత్రించుకోవాలి అనేటటువంటి అంశాలను కూడా ఈ యోగ విద్యను ఆచరించాలనుకునే శిష్యులకు వారు తెలియచేస్తారు. ధ్యాన యోగం అంటే తాను దేనినైతే పొందాలని ఆశిస్తున్నాడో ఆ విషయం మీద మనసును స్థిరంగా నిలిపి దాన్ని మాత్రమే తదేకమైన అంతర్దృష్టితో మననం చేయటం అని చెప్పచ్చు. లేదా ధ్యానం చేయటం, ఆ ధ్యానం కాకుండా ధ్యానము అంటే ఒక రకంగా చెబితే దానినే పదే పదే మననం చేయటం, ఆలోచించటం అని కూడా చెప్పుకోవచ్చు. అందువల్ల ముందుగా చంచలమైన వారి మనసులు, బుద్ధి స్థిరత్వాన్ని పొందుతాయి. మనసులో దాగి ఉన్న అవలక్షణాలు ధ్యానం చేసేవారికి తెలియకుండానే దూరమవుతాయి. ఫలితంగా ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఇలాంటి స్థితి సద్గురువుల కృప, అండ, రక్షణ పొందిన శిష్యులకు మాత్రమే లభిస్తాయి అంటూ పై పద్యం ద్వారా భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణుల వారు ధ్యాన స్థితిని గురించి ఒక విలువైన సందేశాన్ని ఈ పద్యంలో తెలియచేశారు. విరగబోయచుండ విజ్ఞాన కుసుమాలు బుద్ధిహీనతనడి బురద తొలుగు. విరగబోయుచుండ విజ్ఞాన కుసుమాలు బుద్ధిహీనతనడి బురద తొలగు. జ్ఞానమనడి గొప్ప గంధము గురుడురా. జ్ఞానమనడి గొప్ప గంధము గురుడురా. జ్ఞానమనడి గొప్ప గంధమే గురుడురా. కాళికంబతనయ కనుము కృష్ణ. కాళికాంబతనయ కనుము కృష్ణ. విజ్ఞానం అనే పుష్పాలు వికసిస్తూ ఉంటే జ్ఞానం అనే బురద తొలగిపోతుంది. మానవులకు బాల్యంలో బుద్ధి ఒక మొగ్గ రూపంలో నిక్షిప్తమై ఉంటుంది. మొగ్గగా ఉన్నప్పుడు పుష్పం కూడా తనలో ఉండే రంగుల్ని, సువాసల్ని వెదజల్లలేదు. అదేవిధంగా బాల్యంలో ఎవరు దేన్ని గుర్తించలేరు చాలామంది. అన్నీ ఎదురుగా కనిపిస్తూనే ఉంటాయి, అయినా వాటిని తెలుసుకునే జ్ఞానం ఉండదు. అలాగే అక్షర జ్ఞానం లేనివారు ఎదురుగా అక్షరాలు, పేర్లు ఎంత పెద్దవిగా కనిపిస్తున్నా వాటిని గుర్తించి చదవలేకపోతారు. వీటికి కారణం అజ్ఞానం, అంటే తగిన జ్ఞానం లేకపోవటం. తామరపువ్వు పుట్టేది నీటి అడుగున బురదలోనే. ఆ బురదను చీల్చుకుంటూ తామర మొగ్గ నీటి ఉపరితలంపైకి వస్తుంది. అయినా తనంతట తాను వికసించలేదు. సూర్యకిరణాలు తనపైన పడి ఆ నులివెచ్చని కిరణాలు మొగ్గలోని పూరేకులను ఉత్తేజపరచటం వల్ల అప్పటి వరకు ముడుచుకుని కూర్చున్న పువ్వు వికసించి తనలోని స్వచ్ఛతను, సౌకుమార్యాన్ని, సుందరాన్ని, అందాన్ని, పరిమళాల్ని అందరినీ ఆకర్షించే రూపంలో బహిర్గతం చేస్తుంది. అదేవిధంగా
మనుషుల్లో కనిపించే అజ్ఞానం సద్గురువుల జ్ఞాన కిరణాల ప్రభావం చేతనే మబ్బులు వీడన సూర్యుల్లాగా, బురద నుంచి పుట్టే తామర కలువ పువ్వుల్లాగా వికసించి విజ్ఞానపు వెలుగుల్ని ప్రసరింపచేస్తాయి. ఆ విజ్ఞాన కుసుమాలలోని పరిమళాన్ని గురువు ప్రసాదంగా లోకానికి విద్యాగంధాన్ని, జ్ఞాన కిరణాల్ని ప్రసరింపచేస్తారు విజ్ఞులైనటువంటి వారు. గంధపు చెక్కను సానపై పెట్టి అరగదీసే కొద్దీ ఎక్కువగా పరిమళాన్ని ఇస్తుంది. అదేవిధంగా గురువుల అనుగ్రహంతో బోధించే కొద్దీ వారి జ్ఞాన పరిమళం విశ్వవ్యాప్తమవుతుంది. శిష్యుడు మరో గురువుగా మారతారు అంటారు భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ గారు పై పద్యంలో.